హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రావణి. సో ఈ మధ్య కాలంలో ఏంటి అంటే స్టూడెంట్స్ కానివ్వండి, లేదా కొత్తగా జాబ్లో జాయిన్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, దే నాట్ ఏబుల్ టు టేక్ ఫెయిల్యూర్స్. సో ఒక్కసారి లైఫ్లో ఫెయిల్యూర్ అనేది రాగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సూసైడ్ అటెంప్ట్స్ చేయడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఫెయిల్యూర్ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ కామన్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. సో వాట్ యూ నీడ్ టు డూ ఆఫ్టర్ అ ఫెయిల్యూర్ ఈస్ యూ నీడ్ టు హ్యావ్ అ hope every single day after a failure. So next day you have to get up with a new hope. You always should dream big, achieve big అనే హోప్ అనేది మనకు ఉండాలి. అలానే ఒక విజన్ బోర్డ్ ఉండాలి, నేను ఈ టైం కల్లా నేను ఇది చేయాలి అని చెప్పి. అండ్ ఆ విజన్కి తగ్గట్టుగా మనం ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. అంటే ఏంటి అంటే యూ నీడ్ టు బి వెరీ కన్సిస్టెంట్ అండ్ డిసిప్లైన్డ్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు అచీవ్ సంథింగ్. అలానే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ దట్ యూ క్యాన్ డూ ఇట్. ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్మని రోజు నో అదర్ పర్సన్ విల్ ట్రస్ట్ యూ. సో మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి. ఎందుకంటే వెన్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఎ ఫెయిల్యూర్, ఓన్లీ దెన్ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ సక్సెస్ఫుల్లీ అహెడ్. లేదు అనుకుంటే అక్కడికక్కడే ఉండిపోయి డిప్రెషన్ అని, సూసైడ్ అని, you're going in a wrong direction. So always believe in yourself, have hope, dream big and execute everything with super discipline and consistency. Only then you can come out of your failure.